శతక సుధ థర్డ్ చాప్టర్ శతక సుధ 7వ తరగతి తెలుగు. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ప్రశ్నలు: పై బొమ్మలు ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు? గురువుగారు ఏం చెప్తుండవచ్చు? మీకు తెలిసిన కొన్ని నీతి వాక్యాలు చెప్పండి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. ఫస్ట్ నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెలుపుతాయి. రేపటి సమాజానికి మానవత విలువను అందిస్తాయి. మంచి చెడుల వివక్షత నేర్పుతాయి. భావి జీవితానికి తీర్చిదిద్దుతాయి. శతక పద్యంలోని నైతిక విలువలు తెలుపుతూ విద్యార్థులు మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ యొక్క పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100, 100కి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతక పద్యాల్లో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. మకుటం అంటే ఇవి ఏంటంటే ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో సుమతి శతకం, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాల్లోని పద్యాలు ఉన్నాయి. కవి పరిచయం. మొట్టమొదటి సుమతి శతకాన్ని బద్దెన లౌకిక నీతులకు అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. ఇతనెవరో కాదు బద్దెన, వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే ఈ బద్దెన అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. రాసింది బద్దెన. ఇతను 13వ శతాబ్దానికి చెందిన కవి. సుమతి శతకాన్ని రాసినటువంటి బద్దెన. అలాగే 2 దాశరథి శతకం. దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ఇతను 17వ శతాబ్దానికి చెందిన కవి. అలాగే 18వ శతాబ్దానికి చెందినటువంటి నరసింహ శతకం, అలాగే నృకేసరి శతకం, ఈ 2 శతకాలు నరసింహ శతకం, నృకేసరి శతకం రాసినటువంటి కాకుత్సం శేషప్ప కవి గారు జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరసింహ శతకం, నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. జన వ్యవహార నూడికారాలు, పదబంధాలు, లోకోక్తులకు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ యొక్క నరసింహ శతకం. అలాగే వేమన శతకం మనం చూసినట్లయితే వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి వేమన శతకాన్ని వేమన గారు రచించారు. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు నిజంగానే. ఇతను సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాల్లో నీతి ఉంటుంది, లోకజ్ఞానం ఉంటుంది, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలలో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత. అలాగే నగ్న సత్యాలు శతకం. నగ్న సత్యాలు రావికంటి రామయ్య గుప్తా. నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్త గారు. కవిరత్న అనే ఈయనకు బిరుదుంది. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు. గౌతమీశ్వరి శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన యొక్క రచనలు. వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు ఈయన. రావికంటి రామయ్య గుప్త గారు సుప్రసిద్ధులు. ఇతను వరద గోదావరి అలాగే వరకవిగా మంత్రకూట వేమనగా ఇతను సుప్రసిద్ధుడు. నగ్న సత్యాలు రావికంటి రామయ్య గుప్త గారు. అలాగే 7వది శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు. ఇతను జిల్లా హన్మకొండ జిల్లా రంగశాయపేట గ్రామం చెందిన ఈయన బిరుదు కవి శశాంక బిరుదు గల డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు.
కవి శశాంక బిరుదు. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం పద్యకావ్యం రచించాడు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం ఈయన యొక్క ప్రత్యేకత. కవి శశాంక గారు గౌరవించినటువంటి డాక్టర్ ఆడెపు చంద్రమౌళి గారు, చంద్రమౌళి గారు ఇతని యొక్క ప్రత్యేకత ఇది. అలాగే శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య గారు ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. విద్యార్థులకు సూచనలు మనం చూసినాము. ఇవన్నీ కూడా పాఠంలోని బొమ్మలు చూడండి, పాఠం ముందున ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి, పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. పాఠ్య పుస్తకం చివర ఉన్న పదాలు అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోండి. అలాగే ఈ యొక్క ప్రవేశిక మనం చూద్దాం. ప్రవేశిక పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన అంటే లయ మానసిక ఆనందాన్ని ఇస్తుంది. నైతిక విలువలను పద్యాల ద్వారా నేర్చుకుని జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మనం చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? శతక పద్యాల తోటలోనికి వెళ్దాం, నైతిక పరిమళాన్ని ఆస్వాదిద్దాం. ఇది మొట్టమొదటిది. ఇది కంద పద్యం. ఆ కొనకుడే యమృతము తా గొంకక నిచ్చువాడే దాతదరిత్రిన్ సో కోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుండు సుమతి శతకాన్ని రాసినటువంటి బద్దెన ఈ పద్యాన్ని రచించాడు. ఆకొన కూడే అమృతము అంటే ఇతను చెప్తున్నాడు వంశతిలకుడు అంటే ఒక మంచి బుద్ధి గలవాడ, బాగా ఆకున్న కూడే అమృతం తాగొంకనిచ్చువాడు దాతదరిత్రిన్, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వల్ల చాలా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో కోర్చు వాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుండు అంటే వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. అంటే కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి, ధైర్యం ఉన్నవాడే తన వంశతిలకుడు, వంశానికి వన్నె తెస్తాడు. ఈ యొక్క పద్యం యొక్క భావము. అలాగే చంపకమాల వనకరి చిక్కై మైనసుకు వాచవికం జడిపోయి మీను తావినికిడి జిక్కె జిహ్వ గనువెదు జిందును లెల్లు తావినోమని నశించదేటి తరమాయిరు మూటిని గెల్వ సైదు సాధనముల నీవిగా వదకు దాశరథి కరుణాపయోధి. ఇది ఈ శతకాన్ని రాసినటువంటి కంచర్ల గోపన్న గారు. ఈ రెండో పద్యం మనం చూద్దాం. వనకవి అంటే కరుణాపయోనిధి, కరుణా సముద్రుడా, దాశరథి దశరథ పుత్రుడా, శ్రీరామ వనకరి చిక్కె మైసనకు తన మేని దురదను పోగొట్టుకోవడానికి జడిపోయి మీను తావిని జిక్కె జీవ గనుగ అంటే పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప రాగాన్ని నోటికి రుచి ఆశించని చేప, తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, అలాగే రాగానికి లొంగని పాము, దుష్టి భ్రమకు లోనైనటువంటి జింక, పూల వాసనకు మైమర్పించి తుమ్మెదలు బందీలు అవుతాయి. ఇట్లా ఒక్కో ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం అంటే ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం వల్ల గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చాంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించు అని. వనకరి చిక్కై మైనసుకు వాచకవి జరిపోయే మీను తానిడివి చిక్కే జీవో గనుతెరు జందును లెల్లు తానివోమని నశించేదేడి. ఇది రాసినటువంటి కంచెల గోపన్న గారు. అలాగే మూడోది ఈ సీసపద్యం. అలాగే లోకమందెవడైన లోబి మానవుడున్న భిక్షమర్తికి చేత బెట్టులేడు తాను బెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు పెట్టగా జూచి ఏర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు జీవతో జాడేలు చెప్పునుండు ఫలము విఘ్నంబైన బలుసంతనం నందు మేలు కలిగిన జాల మిరుకుచుండు. ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురిలో నివసించేవాడా అయినటువంటి దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేశాడు ఓ నరసింహ. లోకం తినటువంటి లోభిమానుడుండా పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టకపోతే ఏ గొడవ లేదు.
కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముళ్ళ పోయినట్లు దానం చేసే దాత దగ్గరకు పోయి తన ముల్లె సొమ్ము తన సొమ్మే పోయినట్లు నోటి దురుసుతో చాడీలు చెప్పుతాడు. లోబి తాను అనుకున్నట్లు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. శ్రీరామనాథ, ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా చెప్పవచ్చు కదా? అవునవును, చెప్పవచ్చు. అలాగే తేటగీతి. శ్రీరమనాథ ఎటువంటి కురునకును భిక్షకుల శత్రువుని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మభువన నివాస. ఇదంతా నరసింహ శతకం ఉన్నటువంటి కాకుశం శేషప్ప కవి గారు. ఇదంతా మనకు 3వ పద్యంలో మనము తెలుసుకోవచ్చు. అలాగే 4వ పద్యం. ఏనుగు బోవ జూచి ధ్వనులెత్తు చుక్కగులు గూయ సాగుచో దాని మనసు కోపపడి దందడి వానిని వెంబడించునే మానవులయందు సజ్జనుడు మత్తులు కొందరు గేలిచేయుచో ఆ నరుడల్గి వాండ్ర బదులాడున ధర్మపురి నుకేసరి. ఇది నుకేసరి శతకమైనటువంటి కాకుశం శేషప్ప కవి గారు. నరసింహ శతకం నుకేసరి శతకం కాకుశం శేషప్ప కవి గారు రచించారు. ఏనుగు ఇక్కడ ఆల్రెడీ ధర్మపురి నరసింహ ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మురిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడి కొందరు మూర్ఖులు గేలి చేసినా అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జను యొక్క స్వభావము అనే చక్కని నీతి చెప్పినటువంటి ఒకేసారి శతకం కాకుశం శేషప్ప కవి గారు. అలాగే ఇదే ఇప్పుడు 5వది. తన మది గపటము గలిగిన తన వలని కపటముండు దగజీవులను తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమన శతకాన్ని వేమన గారు రచించారు. ఇక్కడ ఓ వేమన తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే, తన మది గపటము కలిగిన తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరులతో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగారి ఎవరు కూడా కనిపించరు కదా వేమన అని చక్కని పద్యం చెప్పారు. అలాగే ఆటవెల్లి. ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక కష్టపెట్టువారు కలకలమందర కళ్ళగాదు రావిగంటి మాట. నగ్న సత్యాలు రావిగంటి రామయ్య గుప్త గారు చక్కని ఆటవెల్లి పద్యంలో ధనమదమ్ము చేత అంటే ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాల పాలు చేసి మానవులు కలకాలం నిలవరు కదా, కలకాలం ఉంటారా నిలవరు కదా, ఇది నిజం అని కవి యొక్క భావన. ఆలోచించండి, చెప్పండి. ఏ గుణాలు అలవర్చుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది? సజ్జను లక్షణాలు ఏమిటి? గేలి చేయడం అంటే మీకేమర్థమైంది? ధనమదమ్ము అంటే ఈ గుణాలు కలిగి ఉండే దానవులు అవుతారా అనేది చక్కని పద్యాన్ని చెప్పారు. అలాగే ఇప్పుడు 7వది ఆటవెల్లిలో. సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము కమలనయన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతి గోరు విజ్ఞానమేయిమ్ము చిద్విలాస భాస శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు. ఈ యొక్క పద్యం భావం చూద్దాం. ఓ శ్రీనివాస జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా, మంచివారితో సత్పురుషులమైతే సలపగా మనసిమ్ము, మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు. కమలనైన నిన్ను గాంచనిమ్ము, కమలాల వంటి కన్నులు కలవాడా, నిన్ను కనులారా చూడనివ్వు, విశ్వశాంతి కోరి విజ్ఞానమే ఇమ్ము, ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు అని చక్కని శ్రీనివాస పద్యం చెబుతున్నటువంటి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు. అలాగే 8వది చంపకమల. జననియు జన్మభూమియును స్వర్గమున్నను గణములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్య పురావివైభక నవ్య దీప్తిని గలింపక పదపిటి శిరంబు త్యజించు తెంపు నీయు వనిషము గూర్పు యాదగిరి వాసరు సింహ రమావిభో ప్రభు. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి శతకం శ్రీ దూపాటి సంపత్కుమాచార్య గారు. యాదగిరి వాస నరసింహ లక్ష్మీదేవికి భర్త అయిన వాడా ప్రభో, జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గము కంటే మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి, ఈ సూక్తిని విలయింప సత్యమని దివ్య రావిభైవక నవ్య
నిజమని చెప్పడానికి దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించి దానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించండి అని నృసింహ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంలో శ్రీ దుపాటి సంపత్ కుమారాచార్య గారు చాలా చక్కగా వివరించారు. విజ్ఞానం విశ్వశాంతి కొరకు దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. జననీ జన్మభూమిచ్చ స్వర్గం కన్నా మిన్నా అని కవి ఎందుకు అన్నాడు మనము తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇవి చేయండి, విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడండి. పాఠ్యాంశంలో పద్యాల్లో ఏ మంచి అలవాట్ల గురించి కవులు చెప్పారు, వాటిని అలవర్చుకోవడానికి మనం ఏం చేయాలి, శతక పద్యాలు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని ప్రతిస్పందించండి. కింద ఇచ్చిన పద్యం చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, ఇచ్చిన జవాబులు రాయండి. అల్పుడెప్పుడు పలుకు నాడంబరంగాను సజ్జనుండు బలుకు జల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబురోగున విశ్వదాభిరామ వినర వేమ. సజ్జనుని మాట ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది, అంటే మంచిగా మాట్లాడుతుంది. ఏది మోగితే ఎక్కువ ధ్వని వినిపిస్తుంది అంటే కంచు మోగితే. అల్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు. ఈ పద్యానికి శీర్షిక ఏముంటుంది? సజ్జనుడు, లేకుంటే ఏదైనా సజ్జనుడు అనేది మనం తెలుసుకున్నట్లయితే. అలాగే ఈ పై పద్యంలో ఎవరితో వేటిని పోల్చారంటే అల్పుడు కంచుతో, సజ్జనుడు బంగారంతో. అల్పుడు కంచుతో, సజ్జనుడు అంటే బంగారం, సజ్జనుడు బంగారంతో. కింది వాక్యం చదవని సరైన సమాధానం అనుకుంటే వాటిని టిక్పై గుర్తు పెట్టండి. నేను పక్షులపై జంతువులపై దయ ఎప్పుడు కలిగి ఉంటాను. నేను యాచకులకు భిక్ష ఎప్పుడు పెడతాను. నాకు మనసులో మోసపు ఆలోచనలు అప్పుడు అసలు రావు. నేను మంచి దృష్టితో ఎప్పుడు ఉంటాను. నేను మంచివారితోనే స్నేహం ఎప్పుడు చేస్తాను. నేను ఓర్పుతో ఎప్పుడు ఉంటాను. నేను అమ్మను ఊరును ఎప్పుడు గౌరవిస్తాను. అలాగే స్వీయ రచన క్రింది ఈ ప్రశ్న 5 వాక్యాలతో జవాబులు రాయండి. సత్పురుషుల స్నేహం అవసరం ఎందుకు? ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం వంటివని ఎందుకు? ధనం బాగా ఉంటే ఏమేమి మంచి పనులు చేయవచ్చు? లోవి ఎప్పుడు సంతోషంగా ఉండడు ఎందుకు? ఈ క్రింది ప్రశ్నలు 10 వాక్యాలతో జవాబులు రాయండి. పాఠంలోని శతక పద్యాల ఆధారంగా మన ప్రవర్తన నడవడిక ఎట్లా ఉండనో వివరించండి. ఇది ఈ పద్యం. అలాగే సృజనాత్మకత మనం చూద్దాం. ప్రశంస. పద్యాల ఆధారంగా నీతులు తెలిపే సూక్తులను తయారు చేయండి, రాయండి, రాయండి. అలాగే పద్యాలు పదజాల వినియోగం. 5వది ఏంటంటే పదజాల వినియోగం. కింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి. 1 నరుడు అంటే ఎవరంటే మానవుడు. 3 నరుడు అంటే ఎవరంటే మానవుడు. గేలి అంటే ఏంటంటే అపహాస్యం చేయడం, అపహాస్యం. జిహ్వ అంటే ఏంటంటే నాలుక. కపటము అంటే మోసము. దరిద్రి అంటే భూమి. ఇక్కడ 3 1 జిహ్వ అంటే నాలుక 4 కపటము అంటే మోసము 2 దరిద్రి అంటే భూమి. కపటము అంటే మోసము, జిహ్వ అంటే నాలుక. ఇక్కడ 4 క్రింది పదాలను ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు గుర్తించండి. దరిద్రి అంటే ఏంటంటే భూమి, నేల, అవని. తావి అంటే ఏంటంటే పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. అలాగే పరిమళం, అలాగే అట్టి సువాసన. తావి అంటే సువాసన. ఇక్కడ నానార్థాలు. స్త్రీ అంటే ఏంటంటే సాలెపురుగు, పాము. అలాగే సంపద, బుద్ధి. ధనము అంటే ఏంటంటే విత్తము. ఇక సంపద ఆవుల మందలో ఉంది. ఈ కింది పేరును చదవండి, ఖాళీలో తగిన పదాలు రాయండి. నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి. సిరి, శాంతి ఒకే తరగతి వారు. సిరి రోజు బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో ఏం చేసేది? బాధ పెట్టేది. బాధ పెట్టేది. అలాగే చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి సిరి నోట్బుక్ దాచింది. ఈ విషయం తెలిసిన సిరి శాంతిని ఏమీ అనలేదు. అదే రోజు ఉపాధ్యాయుని విద్యార్థుల నోట్బుక్లను పరిశీలించాలని తీసుకుంది. వాటిలో సిరి నోట్బుక్ లేదు. అందుకని ఉపాధ్యాయుని సిరిని నోట్బుక్ ఇవ్వలేదేం అని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఎందుకు మౌనంగా ఉండిపోయింది అనేది మనం చూద్దాం. ఉపాధ్యాయునికి ఏం తెలిసిందంటే నిజం తెలిసింది. ఆ తర్వాత పిల్లలను నీతి కథలను ఉదాహరిస్తూ శతక పద్యాలు ఉండే మానవతా విలువల గురించి చెప్పి నిజ జీవితంలో వాటి ఆచరణ ఎలా ఉండాలో తరగతిలో
చర్చించారు. శాంతిలో ప్రవర్తన వచ్చింది. సిరికి శాంతికి క్షమాపణ చెప్పింది. అందరూ సిరి యొక్క ఓర్పును ప్రశంసించారు. భాషను గురించి తెలుసుకుందాం. భాషా భాగాలు భాషా భాగాలను గుర్తించిన పట్టికలు రాయండి. మామిడి పండు తీయగా. ఇక్కడ తీయగా అంటే ఏంటంటే విశేషణం. అయ్యో అయ్యో అంటే అవ్యయం. పిల్లలు శతక పద్యాలు. శతకం అంటే 100. ఆమె అంటే ఇక్కడ సర్వనామం. కాంచీపురంలో అనేక అంటే ఇక్కడ విశేషణం. అలాగే దేవాలయాలు కానీ, అలాగే బాలబాణుడు, రాముడు, మంచిబాలు, ఇవన్నీ కూడా నామవాచకం, సర్వనామం, విశేషం, క్రియ, అవ్యయం మనము చూసినట్లయితే ఇక్కడ. అలాగే సంధి, ఇది చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్. క్రింది పదాలను కలిసిన నేను, నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ, నేడు డు ప్లస్ డు ఈ డిఎస్ ఉంది. అంటే ఇక్కడ డు, నేడిక్కడ. వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట, రి వారిచ్చటం. పై పదంలోని నేడు చివరి అచ్చు పూర్వస్వరం ఉ, నేడు ఉ. రెండవ పదం, ఈ రెండవ పదంలో ఇక్కడలో మొదటి అచ్చు, ఇక్కడ మొదటి అచ్చు ఈ పరస్వరం. ఉకారానికి ఈ కారం కలిసినప్పుడు ఈ కారమే నిలబడింది, అంటే సంధి జరిగిందన్నమాట. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. పూర్వస్వరానికి పరస్వరం వస్తే పరస్వరం నిలుస్తుంది. దీన్నే సంధి అంటాము. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవుట సంధి. ఇది మొన్న టెట్ 2025లో జూన్లో జరిగినటువంటి టెట్లో ఇచ్చారు. పూర్వ పర స్వరాలకు పరస్వరం అంటే నెక్స్ట్ వర్డ్ ఏకాదేశం అవుతూనే దాని సంధి అంటారు. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడమే. దానము ప్లస్ ఒసంగి, దానమొసంగి. కవితలు ప్లస్ అల్లిన, కవితలల్లిన. విఘ్నంబు ప్లస్ అయిన, విఘ్నంబైన. కపటము ప్లస్ ఉండు, కపటముండు. బదులాడెను, బదులు ప్లస్ ఆడెను, బదులు ఆడెను. అలాగే ఈ ప్రాజెక్ట్ పని ఏంటంటే ఇక్కడ పాఠశాల గ్రంథాల నుండి వివిధ శతకాలను సేకరించి పరిశీలించే అంశాల వారిగా పట్టికలు రాయండి, నివేదిక రాయండి. శతకం మాకుటం కవి పేరు. ఏమేమి కవులను సుమతి శతకం, అలాగే మనకు నరసింహ శతకం, ఇవన్నీ శతకాల గురించి రాసి ఇవన్నీ కూడా రాసి మనము ఆ యొక్క మకుటం ఏంది, పద్యం ఏందని మనం రాయండి. నీతి, సద్గుణాల, వజ్రాల కను విలువైనవి. అవి మనిషిని సంతృప్తినిస్తాయి, మనిషిగా తీర్చిదిద్దబడతాయి. ధన్యవాదాలు.